హాయ్ ఆల్, దిస్ ఈజ్ సుకన్య. వెల్కమ్ టు సుకన్య కాంపిటేటివ్ వరల్డ్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి. దానికి నిరుద్యోగుల అభ్యర్థన మేరకు గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. మళ్ళీ డిసెంబర్లో నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడే ఫ్రెష్గా మళ్ళీ నోటిఫికేషన్ వచ్చింది అనేసి జీరో నుండి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్రెడీ చదివిన వాళ్ళైనా మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకైనా ఇది ఒక మంచి అవకాశం. ఆల్రెడీ చదివిన వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసి రివిజన్ చేసుకుంటూ మన మిస్టేక్స్ మనం తెలుసుకుంటూ మళ్ళీ చదువుకుందాం. కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎలా చదవాలి, ఏమేం బుక్స్ కావాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మనకి ఏ ఎగ్జామ్ అయినా ఫస్ట్ మనం అటెంప్ట్ చేస్తున్నామంటే ఆ ఎగ్జామ్కి సంబంధించి సిలబస్ ఏముంది అని క్లియర్గా తెలుసుకోవాలి. సిలబస్ వెబ్సైట్ నుండి డౌన్లోడ్ చేసుకొని ఆ కాపీ మన దగ్గర ఖచ్చితంగా పెట్టుకోవాలి. మనం డైలీ టాపిక్స్ ఏ టాపిక్ ప్రిపేర్ అయినా సిలబస్లో ఉన్న టాపిక్ని అది బుక్లో ఉందా అనేసి అలా చూసుకుంటూ చదవాలి. ఏదో ఒక బుక్ తీసుకొని టోటల్ బుక్ అంతా చదవడం కాదు. మనం సిలబస్లో టాపిక్ని తీసుకొని ఆ టాపిక్కి సంబంధించి క్లియర్గా చదువుకోవాలి. మనకి గ్రూప్ 2లో టోటల్ 4 పేపర్స్ ఉండడం జరుగుతుంది. ఈచ్ 150, టోటల్ 600 మార్క్స్ ఉండడం జరుగుతుంది. పేపర్ 1లో వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఉంటాయి. ఇందులో ఆల్ సబ్జెక్ట్స్ మిక్స్డ్గా ఉంటాయి. పేపర్ 2లో వచ్చేసి హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ ఉండడం జరుగుతుంది. పేపర్ 3లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఉండడం జరుగుతుంది. పేపర్ 4లో తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఈ ఫోర్ పేపర్స్ ఇలా ఉండడం జరుగుతుంది. మనకి ప్రతిదీ ఇంపార్టెంటే. ఈ 4 పేపర్స్కి మనం ఎలాంటి బుక్స్ చదవాలి, ఏ బుక్స్ చదివితే మనం ఎక్కువ స్కోర్ చేయగలము అనేది ఇప్పుడు చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం పేపర్ 4 చూద్దామండి. పేపర్ 4 అనేది చాలా ఈజీగా ఉంటుంది. మనం చదివితే ఈజీగా అర్థం చేసుకొని ఎక్కువ స్కోర్ చేయగలిగే పేపర్ 4. మనం 150కి ఆల్మోస్ట్ బాగా చదివితే 130 ఎబో చేయగలం. సో ఇక్కడ మార్క్ అస్సలు మిస్ అవ్వనివ్వకుండా టోటల్ తెలంగాణ మూమెంట్ పర్ఫెక్ట్ అయ్యేదాకా క్లియర్గా ఈజీ ఉంటుంది. మంచి అర్థం చేసుకొని చదివితే పేపర్ 4 ఎక్కువ స్కోరింగ్ టాపిక్ అన్నమాట. సో మనం పేపర్ 4కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. నెక్స్ట్ వెయిటేజ్ టాపిక్ వచ్చేసి మనకి ఎకానమీ అండ్ డెవలప్మెంట్ 150 మార్క్స్. బట్ ఎకానమీ అనగానే అసలు ఏం చదవాలో అర్థం కాక చాలామంది ఎకానమీ అంటేనే భయపడతారు. ఎకానమీలో మనం మంచి స్కోర్ చేయాలంటే ప్రతి టాపిక్ కాన్సెప్ట్ ఫస్ట్ నేర్చుకోవాలి. క్లియర్గా కాన్సెప్ట్ మనకు అర్థమైతే ఇప్పుడు క్వశ్చన్ మనకు డైరెక్ట్ వాల్యూస్ అని డైరెక్ట్ అడగడు. లాస్ట్ ఇయర్ టు ఇయర్ కంపేరింగ్ అడుగుతారు. సో మనం ఫస్ట్ కాన్సెప్ట్ నేర్చుకుంటే మనకి ఇది ఈజీగా అయిపోతుంది. సో ఎకానమీ అంటేనే ఆల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి అండ్ డాటా ఉంటుంది చాలా వరకు అనేసి భయపడుతున్నారు. బట్ మనం ఫస్ట్ కాన్సెప్ట్ అంతా క్లియర్గా నేర్చుకుంటే ఆ డాటాని కంపేర్ చేసుకుంటూ చదవాలి. డాటాని టోటల్గా బట్టి పట్టాలని ఇక్కడ ఏం లేదు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఈ ఇయర్ ఎంత ఉంది, లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అయింది, డిక్రీజ్ అయిందా, టాపు లో, ఇలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ పేపర్ 2 అండి. పేపర్ 2 అనేది మంచి స్కోరింగ్ చేయగల టాపిక్స్ హిస్టరీ, పాలిటీ, సొసైటీ. ఇవన్నిటికీ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏమేం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి అనేది ఇప్పుడు మనం చూద్దాము. పేపర్ 4కి వచ్చేసి నేనైతే తెలుగు అకాడమీ అండ్ వి ప్రకాష్ బుక్ అయితే ప్రిపేర్ అవుతున్నాను. చాలామంది అంటున్నారు రీసెంట్గా పిఎన్ఆర్ బుక్ అనేది బాగుంది అని అంటున్నారు. బట్ నేను ఆల్రెడీ జీబీకే పబ్లికేషన్ ప్రకాష్ సార్ బుక్ ఎప్పుడో తీసుకున్నాను. సో ఇంకా మళ్ళీ నేను చేంజ్ చేయదలుచుకోలేదు. చేంజ్ చేస్తూ అన్ని బుక్స్ మనం సగం ప్రిపేర్ అవుతూ ఉండడం కంటే ఏదో ఒక బుక్ ఎక్కువసార్లు చదవడం బెటర్. నేను ఇవి ఆల్రెడీ ఎప్పుడో తీసుకున్నాను. సో ఇంకా మళ్ళీ కొత్త బుక్ అనేది తీసుకోదలుచుకోలే. ఈ బుక్స్ని ఎక్కువసార్లు రివిజన్ చేయాలి. ఇంకా వేరే కొత్త బుక్ ఏం తీసుకోలేదు. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఏదో ఒక పర్ఫెక్ట్ బుక్ తీసుకోండి. ఏ బుక్ అయినా మనం ఎంత పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యామనేది ఇంపార్టెంట్. ఏ బుక్లోనూ 100% ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు. రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూసాం కదా, అసలు క్వశ్చన్స్ చూస్తే ఏ బుక్లో నుండి వచ్చాయని అర్థం కాకుండా ఉన్నాయి. సో మనం
ఒక్క బుక్నే పర్టికులర్గా టోటల్ క్లియర్గా చదువుకోండి. నేను సజెస్ట్ చేసేది ఒకటే, మీరు ఒక్క బుక్ని 10 సార్లు రివిజన్ చేయండి. తెలంగాణ మూమెంట్, తెలుగు అకాడమీ ఆర్ ప్రకాష్ సార్ ఆర్ పిఎన్ఆర్ ఏదో ఒకటి మీకు నచ్చిన బుక్ ఒకటి తీసుకొని దాన్నే మల్టిపుల్ రివిజన్స్ ఇస్తూ ఉండండి. నేనైతే తెలుగు అకాడమీ అండ్ ప్రకాష్ సార్ బుక్ ఇది ఎప్పుడో తీసుకున్నాను, సో నేను అవే కంటిన్యూ చేస్తున్నాను. ఇదే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యి 150కి 120 ఎబో స్కోర్ చేయగలిగితే చాలు అని అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎకానమీ అంటేనే టోటల్ కాన్సెప్ట్ బేస్డ్ ఉంటుంది. సో కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకోవాలంటే తెలుగు అకాడమీనే బెస్ట్. చాలా కంటెంట్ ఉంటుంది ఇందులో, మనం టైం ఎక్కువ పట్టినా కూడా క్లియర్గా అర్థమవుతుంది. సో నేనైతే ప్రిఫర్ చేస్తా అకాడమీ ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు ఇచ్చే పేపర్ డెప్త్కి మాత్రం మనం ఏదో బిట్ చదివి చేసే అంత లేదు, చాలా డెప్త్ ఇస్తున్నారు. మీరు బిట్స్ మాదిరిగి చదివితే మాత్రం స్కోర్ చేయలేవు. ఫస్ట్ టోటల్ కాన్సెప్ట్ అర్థం చేసుకున్న తర్వాతే మీరు క్వశ్చన్ చేసేలా ఉంది. మనం ఇప్పుడు ఈ బుక్ టోటల్గా చదివాక ఈ బుక్లో నుండే ఆన్సర్ వస్తుందని నేను చెప్పను. ఈ బుక్ అంతా చదివాక మనం అక్కడ వచ్చిన క్వశ్చన్కి ఆన్సర్ చేయగలిగి ఆన్సర్ ఏంటో ఇమాజిన్ చేసుకోగలే స్టామినా మనకు వస్తుంది. సో ఇమాజిన్ చేసుకోగలం. ఈ బుక్ అంతా చదివి ఒక నాలెడ్జ్ వచ్చింది నాకు, అక్కడ క్వశ్చన్ ఇచ్చిండ్రు, సో ఇది ఉండొచ్చు అనేసి నేను అక్కడ గెస్ చేయగలుగుతా ఆన్సర్ ఇదే పర్టికులర్గా. అదే మనం ఒక బిట్ చదివామనుకో, బిట్ చదివితే ఆన్సర్ ఎలా చేయగలం? ఇప్పుడు మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నారు, అందులో నుండి ఎలిమినేటింగ్ చేస్తూ అది చాలా డెప్త్గా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే చేయగలిగేలా ఉంది. సో మీరు ఏ సబ్జెక్ట్ చదివినా ఫస్ట్ కాన్సెప్ట్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి. మంచి అకాడమీ బుక్స్ మీకు టైం పడుతుంది, చూడడానికి చాలా హార్డ్ అనిపిస్తాయి, ఇది వద్దురా బాబు అనిపిస్తుంది, బట్ అదే చదవాలి. కాన్సెప్ట్ అన్నీ నేర్చుకోవడానికి అకాడమీనే బెస్ట్ అని నా ఒపీనియన్. బిట్ బ్యాంక్స్ అయితే చదవడానికి, బిట్ బ్యాంక్స్ ప్రాక్టీస్ చేసుకోవడానికి ఓకే, బట్ కాన్సెప్ట్ లెర్నింగ్కి మాత్రం అకాడమీనే ప్రిఫర్ చేయండి. ఇండియన్ ఎకానమీకి వచ్చేసి నేను అకాడమీనే తీసుకున్నాను. ఇండియన్ ఎకానమీకి తెలుగు అకాడమీ బుక్ ఉంటుందండి. నెక్స్ట్ తెలంగాణ ఎకానమీ, నెక్స్ట్ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ అండి. ఈ 3 ప్రిపేర్ అవుతూ మనకి ఆర్థిక సర్వే ఎవ్రీ ఇయర్ ఆర్థిక సర్వే రిలీజ్ అవుతుంది, అది అండ్ బడ్జెట్, ఇవి ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పేపర్కి చూద్దాం. సెకండ్ పేపర్ సోషియో కల్చర్ హిస్టరీ అండ్ తెలంగాణ. హిస్టరీకి అయితే నేను తెలుగు అకాడమీనే ప్రిపేర్ అవుతున్నానండి. తెలంగాణ చరిత్ర సంస్కృతి అని ఉంటుంది. కంటెంట్ చాలా డెప్త్గా ఉంటుందండి, చదవడానికి కష్టంగా ఉంటుంది, బట్ ఇప్పుడున్న క్వశ్చన్స్ చేయాలంటే మాత్రం చదవాల్సిందే. షార్ట్లో మనం చదువుదామంటే అక్కడ మన షార్ట్లో ఆన్సర్ చేయగలిగేలా క్వశ్చన్స్ లేవు. సో మనం అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ప్రతిదీ కాన్సెప్ట్ నేర్చుకుంటూ చదవాల్సిందే. అకాడమీ బుక్స్ కంప్లీట్ అయ్యాక ఏదైనా పబ్లికేషన్స్ తీసుకోండి. నెక్స్ట్ ఇండియన్ హిస్టరీకి వచ్చేసి నేనైతే విన్నర్స్ పబ్లికేషన్స్ చదువుతున్నానండి. ఇండియన్ హిస్టరీకి వచ్చేసి నేను విన్నర్స్ పబ్లికేషన్ చదువుతున్నాను. కంటెంట్ బాగుంది, ఇది బుక్ చదివితే సరిపోతుందని నేను అనుకుంటున్నాను. ఒక్క బుక్ మనం ఏ బుక్ తీసుకున్నా అందులో 100% మనం పర్ఫెక్ట్ ప్రిపేర్ అయ్యామా లేదా అనేది చూసుకోండి. ఇందులో ఈ బుక్ సగం తీసుకొని మళ్ళీ వేరే బుక్ తీసుకొని అందులో ఆఫ్ ఇందులో ఆఫ్ చదివి మనం ఏ క్వశ్చన్కి ఆన్సర్ తెలియకుండా ఉండొద్దు. ఒక్క బుక్ తీసుకోండి, పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. 100% క్వశ్చన్ వస్తే ఆన్సర్ చేయగలిగేలా కాన్సెప్ట్తో నేర్చుకోండి. పాలిటీ వచ్చేసి నేనైతే లక్ష్మీకాంత్ ప్రిపేర్ అవుతానండి. విన్నర్స్ కూడా చూసా, విన్నర్స్ చాలా బాగుంది. మా ఫ్రెండ్ దగ్గర ఉంటే నేను విన్నర్స్ చదివా ఆల్రెడీ. విన్నర్స్ తీసుకున్నా ఓకే, లక్ష్మీకాంత్ డెప్త్ చాలా ఉంటుందండి. నేను వచ్చేసి ఈ టైంలో క్వశ్చన్స్, ఇప్పుడు పేపర్ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయింది. పేపర్ ప్యాటర్న్కి తగినట్టు మనం అప్డేట్ అవ్వాలంటే డెప్త్గా ప్రిపేర్ అయితేనే మనం గెట్టిన్ కాగలుగుతాం అనేసి, సో నేను డెప్త్గా ప్రిపేర్ అవ్వడానికి లక్ష్మీకాంత్ బుక్ తీసుకున్నానండి. విన్నర్స్ అయినా ఓకే అని నా ఫీలింగ్. విన్నర్స్ బుక్ నేను టోటల్గా చదివా, చాలా బాగుంది, మనం గుర్తుపెట్టుకోవడానికి అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. లక్ష్మీకాంత్ అయితే చదవడానికి కష్టంగా ఉంటుంది, బట్ ఆల్ కాన్సెప్ట్స్ ఇందులో ఉంటాయి. నెక్స్ట్ సోషియాలజీ అండి. సోషియాలజీకి అయితే నేను సోషియాలజీకి తెలుగు అకాడమీ చదువుతున్నాను, అండ్ నా దగ్గర విన్నర్స్ పబ్లికేషన్స్ కూడా ఉంది. విన్నర్స్ పబ్లికేషన్ చదవడానికి ఈజీగా ఉంటుంది. కొంతమంది సజెషన్ మేరకు నేను తెలంగాణ హిస్టరీ BA సెకండ్ ఇయర్ బుక్ అకాడమీ బుక్ తీసుకున్నాను. ఇందులో కంటెంట్ వచ్చేసి
సింపుల్గా చదవడానికి అర్థం చేసుకోవడానికి చాలా బాగుంది. టోటల్ సిలబస్ బాగుంది, బట్ కంటెంట్ మాత్రం మనకు సరిపోయేంత లేదు. నువ్వు బేసిక్స్ నేర్చుకోవడానికి ఆల్ టాపిక్స్ బేసిక్స్ ఓకే, బట్ చాలా వరకు పాయింట్స్ ఇందులో కవర్ అవ్వవండి. ఈ బుక్తోనే నేను హిస్టరీ మొత్తం గెటిన్ కాగలుగుతా అని ఈ బుక్ మాత్రం తీసుకోకండి. ఓన్లీ ఈ బుక్ మీదే డిపెండ్ అవ్వకండి. ఈ బుక్ చదివాక మళ్ళీ తెలంగాణ చరిత్ర సంస్కృతి అకాడమీ బుక్ ఉంది కదా, ఆ బుక్ చదవండి. ఇది చాలా డెప్త్ ఉంటుందండి. ఈ బుక్ చదివాక ఈజీ ఉంటుంది, చాలా ఈజీ ఉంటుంది, బట్ చాలా వరకు కంటెంట్ నాకైతే సరిపోదు అనిపించింది. ఈ బుక్ అయితే చాలా డెప్త్గా ఉంటుంది, చదవడానికి కష్టం ఉంటుంది, బట్ చదవడానికి కష్టంగా ఉన్న మన మార్క్స్ స్కోర్ చేయాలంటే, కాన్సెప్ట్తో నేర్చుకోవాలంటే అకాడమీనే ప్రిఫర్ చేయాలండి. నెక్స్ట్ నేను జనరల్ సైన్స్ వచ్చేసి విన్నర్స్ ఫాలో అవుతాను. జనరల్ సైన్స్ చదివేటప్పుడు జనరల్ సైన్స్ నుండి బిట్స్ ఆల్మోస్ట్ స్టాటిక్ చాలా తక్కువ వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి రీసెంట్గా మనకు వచ్చిన మిషన్స్ ఆల్మోస్ట్ అన్నీ చదవండి. రీసెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ టోటల్ అప్డేట్స్ చదవండి. అప్డేట్స్ వస్తే మ్యాక్సిమం స్కోర్ చేయగలరు మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి. డిజాస్టర్ మేనేజ్మెంట్, ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుండి నేనైతే జీబీకే పబ్లికేషన్స్ వారిది తీసుకున్నానండి. బుక్ అయితే చాలా బాగుంది, ఇదే ప్రిపేర్ అయ్యాను. జాగ్రఫీ వచ్చేసి విన్నర్స్ పబ్లికేషన్స్ చదువుతున్నాను, బాగుందండి విన్నర్స్ పబ్లికేషన్స్. నెక్స్ట్ తెలంగాణ పాలసీస్ అనేది నేను రఘుదేపాక తీసుకున్నాను, బుక్ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి మన కరెంట్ అఫైర్స్కి వచ్చేసి మనం ఎవ్రీడే న్యూస్ చదువుతూ షైన్ ఇండియా మ్యాగజైన్ ప్రిపేర్ అవ్వండి. ఇందులో కరెంట్ అఫైర్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్ ఈ 2 టాపిక్స్కి డైలీ న్యూస్ పేపర్ అండ్ షైన్ ఇండియా మ్యాగజైన్, ఎనీ మంత్లీ మ్యాగజైన్ తీసుకోండి. డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. ఎవ్రీడే 1 అవర్ కరెంట్ అఫైర్స్కి పెట్టుకోండి ఖచ్చితంగా. జనరల్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ టాపిక్కి సంబంధించి విన్నర్స్ నేను ప్రిఫర్ చేస్తున్న బుక్ అయితే విన్నర్స్ అండి. ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి నేను జీబీకే పబ్లికేషన్స్. వరల్డ్ జాగ్రఫీ సబ్జెక్ట్కి వచ్చేసి విన్నర్స్ అండి. హిస్టరీ కల్చర్ అండ్ తెలంగాణకి అకాడమీ అండ్ సొసైటీ కల్చర్ హెరిటేజ్ దీనికి సంబంధించి రఘుదేపాక బుక్ ఫాలో అవుతున్నాను. పాలసీస్ ఆఫ్ తెలంగాణ టోటల్ మనం అప్డేట్ ఏమేమి పాలసీస్ వచ్చినాయి, స్కీమ్స్, న్యూస్ పేపర్ ఇవన్నీ ఫాలో అవుతూ అప్డేట్ చేసుకోండి. సోషియాలజీకి వచ్చేసి అకాడమీ ఆర్ విన్నర్స్ ఏదైనా ఓకే. లాజికల్ రీజనింగ్, అనలిటిక్ రీజనింగ్, డాటా ఇంటర్ప్రిటేషన్కి సంబంధించి ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఉంటుంది, చాలా డెప్త్గా ఉంటుంది, బట్ దాంట్లో కొన్ని టాపిక్స్ మాత్రం మనకి ఏం అడుగుతున్నారు ప్రీవియస్ పేపర్స్ చూస్తూ ప్రిపేర్ అవ్వండి. బేసిక్ ఇంగ్లీష్ ఏదో ఒకటి బేసిక్ స్టాండర్డ్ 10th వరకు కాబట్టి మీకు నచ్చింది తీసుకొని ఫాలో అవ్వండి. సోషల్ కల్చర్ హిస్టరీకి వచ్చేసి విన్నర్స్ ప్రిపేర్ అవ్వండి. నేను కూడా విన్నర్స్ ప్రిపేర్ అవుతున్నాను, బాగుంది. పాలిటిక్ వచ్చేసి లక్ష్మీకాంత్. తెలంగాణ హిస్టరీకి వచ్చేసి తెలుగు అకాడమీ బుక్ ప్రిఫర్ చేస్తాను నేనైతే. సోషియాలజీకి సంబంధించి విన్నర్స్ ఆర్ తెలుగు అకాడమీ. నెక్స్ట్ ఎకానమీలో టోటల్ అప్డేట్ చేసుకుంటూ తెలుగు అకాడమీ బుక్లో కాన్సెప్ట్ చదువుతూ టోటల్ అప్డేట్ చేసుకోండి. లేదంటే ఎనీ ప్రైవేట్ పబ్లికేషన్స్ తీసుకున్నా మీరు ఏది ప్రిపేర్ అయినా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. సార్ జీనియస్ ఎకానమీ బుక్స్ బాగున్నాయి అంటున్నారు. తెలంగాణ మూమెంట్ అయితే ఎక్కువ స్కోర్ చేయగలిగే పార్ట్ అండి. అదే ఇక్కడ జనరల్ స్టడీస్కి వస్తే 150 మార్క్స్ ఉంటాయి. 150 మార్క్స్లో మనం ఎన్ని చేయగలమో మనం చెప్పలేం. ఇక్కడ టోటల్ జాగ్రఫీ మొత్తం చదివితే ఎన్ని మార్క్స్ వస్తాయి, 10, 15, 20. అదే ఒక్క బుక్ మీద పర్టికులర్గా 100% ప్రిపేర్ అవుతే 130, 140 చేయగలిగితే ఈ పేపర్లో ఒకవేళ కవర్ చేయలేకపోయినా అక్కడ కవర్ చేయవచ్చు. మనం ఇక్కడ చదివేటప్పుడు ఏం చేయాలి, తెలంగాణకు సంబంధించి తెలంగాణ మూమెంట్ ఫస్ట్ క్లియర్గా ప్రిపేర్ అవ్వండి. తెలంగాణ మూమెంట్ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణకు సంబంధించిన ప్రతి టాపిక్ ప్రిపేర్ అవ్వండి. కరెంట్ అఫైర్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఎక్కువ ఈ ఎగ్జామ్స్లో మాత్రం కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ప్రతిదీ కరెంట్ అఫైర్ లింకుడ్గా అడుగుతున్నాడు. సో మనకి కరెంట్ అఫైర్స్ అనేది ఖచ్చితంగా ఐడియా ఉండాలి. కరెంట్ అఫైర్స్ తెలిస్తేనే ఎక్కువ స్కోర్ చేయగలం మనం. నెక్స్ట్ పాలిటీ అనేది మనం ఈజీగా స్కోర్ చేయగలిగే టాపిక్. సో పాలిటీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి.
ఇవి ఈ సిలబస్ కరెక్ట్గా అయిపోయాక నెక్స్ట్ మిగతా సిలబస్ కంటిన్యూ చేయండి. డైలీ 2 సబ్జెక్ట్స్ పెట్టుకోండి. తెలంగాణ మూమెంట్, ఎకానమీ, పాలిటీ ఇవి ఫస్ట్ ఫినిష్ చేయండి. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఎక్కువ స్కోర్ చేసి మేజర్ టాపిక్స్ ఫస్ట్ కంప్లీట్ చేసుకుంటే మనం చదివేటప్పుడు మన సిలబస్ ఎక్కువ అయిపోయింది అని మనకు ఒక రకమైన కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మనం ఫస్ట్ చదివేటప్పుడు తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేయండి. తెలంగాణ మూమెంట్తో స్టార్ట్ చేశాక నెక్స్ట్ ఎకానమీ, పాలిటీ, నేనైతే తెలంగాణ మూమెంట్, ఎకానమీ స్టార్ట్ చేయమని ప్రిఫర్ చేస్తాను. తర్వాత పాలిటీ, సోషియాలజీ, హిస్టరీ ఈ టాపిక్స్ ఫినిష్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ పేపర్కి సంబంధించిన టాపిక్స్ చేయండి. సో మీకు సింపుల్గా సిలబస్ అయిపోతుంది. ఎవరు ఏ బుక్ చదివినా మీ దగ్గర ఏ బుక్ ఉన్నా మళ్ళీ కొత్త బుక్ వెళ్ళకండి. అదే బుక్ ఎక్కువసార్లు రిపీట్ చేయండి. అయ్యో నా దగ్గర ఈ బుక్ లేదు అని మీరు అనుకోకండి. మీరు ఒక బుక్ ఉంది కదా, అందులో నువ్వు ఎంతవరకు చదివావు అనే క్వశ్చన్ చేసుకో అంతే. ఆ బుక్ నుండి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వు. మ్యాక్సిమం అకాడమీనే ప్రిఫర్ చేయండి. అకాడమీ చాలా హార్డ్గా ఉంటుందని చదవడానికి, అర్థం చేసుకోవడానికి మనకి చాలా టైం పడుతుంది. రీసెంట్గా గ్రూప్ 1 ప్రిలిమ్స్ చూశారు కదా, క్వశ్చన్ పేపర్ ఎంత డెప్త్ ఇచ్చారనేసి. మనం ఎన్ని బుక్స్ ఇప్పుడు 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుండి చదివినా ఏ బుక్ నుండి ఏ క్వశ్చన్ వచ్చిందో చెప్పలేకుండా ఉంది. అంత హార్డ్గా పేపర్ అనేది ప్రిపేర్ చేస్తున్నారు. సో అందుకు తగినట్టు మనం కూడా ఏదో ఒక్క బుక్ తీసుకొని నువ్వు 10 సార్లు రివిజన్ చేయి. ఎక్కువ బుక్స్ చదివిన వాళ్ళు గెటిన్ అవ్వరండి. ఎక్కువ బుక్స్ చదివితే ఎక్కువ నాలెడ్జ్ వస్తుంది అనేసి అది రాంగ్ అండి. జాబ్ రావడానికి ఎంత నాలెడ్జ్ కావాలో అంతే చదవండి. మనం ఇప్పుడు 2-3 బుక్స్ చదివేసి టోటల్ అంత నాలెడ్జ్ గెటిన్ చేసేసి 2-3 ఇయర్స్ చదివేసి ప్రొఫెసర్స్ అయ్యేది అయితే ఏం లేదు. మనకు కావాల్సింది జాబ్. సో మన జాబ్లో మనం ఏం చేయాలి, మనం జాబ్లో 65 to 70% స్కోర్ చేయడానికి ట్రై చేయాలి. 75 వస్తే ఆల్మోస్ట్ జాబ్ వచ్చినట్టే ఉంటుంది. 75 వస్తే మనకు జాబ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం 70% చదివితే చాలు. మనం 100% చదవాలని లేదు కదా. 100% చదవాలని 2-3 బుక్స్ ముందు వేసుకొని దాని ముందు 2-3 ఇయర్స్ కూర్చొని చదవడానికి మనం ప్రొఫెసర్స్ కాదు. సో ఒక్క బుక్ తీసుకోండి. మీ దగ్గర ఏ బుక్ ఉన్నా ఆ బుక్ ఒక్కటే ఎక్కువసార్లు రివిజన్ చేయండి. మళ్ళీ చెప్తున్నా చూసుకోండి. కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవ్వండి. డైలీ న్యూస్ పేపర్ ఫాలో అవుతూ ఏదో ఒక మంత్లీ మ్యాగజైన్ ఫాలో అవ్వండి. డైలీ 1 అవర్ ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ అనేది మేజర్ పార్ట్ అండి. మీరు నెగ్లెక్ట్ అస్సలు చేయకండి. కరెంట్ అఫైర్స్తో ప్రతి చాప్టర్ మనకు కరెంట్ అఫైర్స్తోనే ప్రతి సబ్జెక్ట్ అనేది లింక్ అయి ఉంటుంది. సో కరెంట్ అఫైర్స్ చేస్తూ మీరు వీలైతే సెల్ఫ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ జనరల్ సైన్స్ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ నుండి అప్డేట్స్ ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. స్టాటిక్ అంటే అప్డేట్స్ మ్యాక్సిమం ఇప్పుడు మిషన్స్ వస్తున్నాయి, అగ్నిఫై, చంద్రయాన్, ఇవన్నీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి. ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి అకాడమీ ప్రిపేర్ అవ్వండి. జనరల్ సైన్స్కి వచ్చేసి విన్నర్స్ ప్రిపేర్ అవ్వండి. వరల్డ్ జాగ్రఫీకి సంబంధించి విన్నర్స్ బుక్ బాగుందండి. హిస్టరీకి సంబంధించి అకాడమీ ఎనీ పబ్లికేషన్ తీసుకున్నా ఓకే, పిఎన్ఆర్ బాగుంటుంది అంటున్నారు. ఇప్పటి వరకు ఏ బుక్ లేదు అనేవాళ్ళు న్యూ బుక్ తీసుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఉన్న బుక్ అయితే మళ్ళీ కొత్త బుక్ కొని చదవాల్సిన అవసరం అయితే లేదండి. సోషియాలజీకి సంబంధించి అకాడమీ ఆర్ విన్నర్స్ ఏదైనా పర్వాలేదు. పాలసీస్కి సంబంధించి డైలీ అప్డేట్ అవుతూ మనం పాలసీస్, న్యూస్ పేపర్ ఇవన్నీ చూస్తూ నోట్స్ మేకింగ్ చేసుకోండి. లాజికల్ రీజనింగ్కి ఆర్ఎస్ అగర్వాల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి హిస్టరీకి వచ్చేసి విన్నర్స్ తీసుకోండి. ఇండియన్ పాలిటిక్ వచ్చేసి లక్ష్మీకాంత్ ఆర్ విన్నర్స్ ఏదైనా ఓకే. నెక్స్ట్ సోషియాలజీకి సంబంధించి తెలుగు అకాడమీ ఆర్ విన్నర్స్. ఎకానమీ అండ్ డెవలప్మెంట్కి తెలుగు అకాడమీ ఆర్ ఎనీ విన్నర్స్ పబ్లికేషన్స్, జీనియర్స్ పబ్లికేషన్స్, ఎనీ పబ్లికేషన్ అయినా తీసుకోండి. ఏదో ఒక బుక్ ఎక్కువసార్లు రివిజన్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ తెలంగాణ మూమెంట్కి తెలుగు అకాడమీ ఆర్ ప్రకాష్ సార్ ఆర్ పిఎన్ఆర్ ఏదో ఒక బుక్ తీసుకోండి. ఎక్కువసార్లు రిపీట్ చేయండి. ఏ బుక్ చదివినా మీ దగ్గర ఉన్న ఒక్క బుక్ని ఎక్కువసార్లు రివిజన్ చేస్తూ చదవండి. మనకు కావాల్సింది 60 to 70% మార్క్స్. సో ఏ బుక్ తీసుకున్నా 60 to 70% ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఉంటుంది. మనం కాన్సెప్ట్ బేస్డ్ నేర్చుకొని చదవండి.
డైరెక్ట్ క్వశ్చన్ చదవకుండా ఆ క్వశ్చన్కి 360 డిగ్రీస్ యాంగిల్లో థింక్ చేస్తూ చదవండి. ఒక బిట్ చదివావు నువ్వు, దానికి రిలేటెడ్గా ఏ విధంగా క్వశ్చన్ అడుగుతాడో గెస్ చేయగలిగి మీరు చదివేటప్పుడే చదివిన దాన్ని డైలీ రివిజన్ చేస్తూ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. నువ్వు ఒక టాపిక్ చదువు, నేషనల్ ఇన్కమ్ కంప్లీట్ చేశాక ప్రీవియస్ ఇయర్ పేపర్ చూడు, అందులో క్వశ్చన్ చూడు, నేషనల్ ఇన్కమ్కి సంబంధించి క్వశ్చన్ చూడు, అవి నువ్వు చేయగలిగావా లేదా. ఒకవేళ చేసావనుకో నువ్వు కరెక్ట్గానే చదివావు, మళ్ళీ ఒకసారి రివిజన్ చేయండి. అలా చేయడం వల్ల ఎక్కువ గుర్తుంటుంది. ఇదండి బుక్స్ లిస్ట్. ఫైనల్గా నువ్వు ఏ బుక్ తీసుకున్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ తెలుగు అకాడమీకి ఇవ్వండి. అండ్ ఎనీ ప్రైవేట్ పబ్లికేషన్స్ తీసుకోండి, ఒక్క బుక్నే ఎక్కువసార్లు రిఫర్ చేయండి. టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్.